ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। కార్మిక్ లైబిలిటీస్ ఆన్ ది ఇండివిజువల్ అనేటువంటి లెసన్ మనం నిన్న స్టార్ట్ చేసుకున్నాం. Karma was for infant humanity, earth, humanity, and for the undeveloped individual is group matter. The man was a member of a group, but without any thought as to the implications and the responsibilities entailed. Later, as the process of individualization became more effective in character and purpose and more pronounced in temperament, karma became also more personal and definite, and the man in a position to make the work of more causes and effects. చిన్నపిల్లవాడిగా ఉంటున్నాం. మామూలుగా మనకి ప్లాంట్స్లోను యానిమల్స్లోను వీటిలోనూ కర్మ అన్నటువంటిది వాటిల్లో గ్రూప్ కర్మగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గ్రూప్ సోల్ అనేటువంటిది పనిచేస్తుంది. ఎట్లాగో అలాగే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఇండివిజువల్ కర్మ అనేటువంటిది ప్రత్యేకంగా ఉండకుండా వాళ్ళకి ఏంటి వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే కనుక అందరికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఒక భాగంగా అయిపోతుంటారు అన్నమాట. సో గ్రూప్ కర్మ అంటుండేది వాళ్ళ మీద ప్రధానంగా పనిచేయడం అంటుండేది ఉంటుంది. యాజ్ పర్సన్ గ్రోస్, వాడు నెమ్మదిగా వాడు ఓన్ వర్క్స్, వాడు ఓన్ ఇది, వాడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాడికి ఇండివిజువల్ కూడా అప్లై అవుతాయి. అంతకుముందు వాడికి అలా అప్లై అవ్వడం అంటుండేది ఉండదు. వాడు 10 మందిలో ఒకటిగా ఉంటాడు, వాళ్ళ దీనిగా ఉంటాడు, అంతే. ప్రత్యేకత అంటుండేది ఏమి ఉండదు వాడికి సృష్టిలో. సో వీడికి ఎప్పుడైతే వీడు తాను వేరు అనేటువంటి భావం వాడిలో పెరుగుతుందో అప్పుడు వాడికి కర్మ, వాడి ఓన్ కర్మ అంటుండేది వాడి చుట్టూతో చుట్టుకుంటుంది. వాడు ఎప్పుడైతే తాను వేరు అనేటువంటి భావం వాడిలో లేకుండా ఉంటుంటుందో అప్పుడు వాడికి ప్రత్యేకమైనటువంటి కర్మ అంటుండేది ఏమి ఉండదు వాడికి. ఇన్ఫాంట్స్లో జరిగేటువంటిది అదే. వాడు పర్సన్ యాజ్ హీ గ్రోస్, వాడు నేను వేరు, నేను నా ఇల్లు, నేను నా ఫ్యామిలీ, ఇలాంటి భావాలు వాళ్ళు పెరిగిపోతాయి. కాబట్టి అప్పుడు వాటిలో వాడు ఓన్ ఇండివిజువల్ కర్మ అంటుంది వాడికి ఫ్రేమ్ అవుతుంటుంది. ఇన్ ఏ పొజిషన్ టు మేక్ టు వర్క్ ఆఫ్ మోర్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. అప్పుడు వాడు ఎక్కువగా వాడు ఈ పని చేయడానికి కారణం ఏమిటి, దీనివల్ల నాకు లాభం ఏమిటి, వీటితో వాడు పని చేయడం అంటుండేది ఎక్కువ ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి దాకా చేసేటువంటి పనులలో దీనివల్ల నాకు ఏమన్నా లాభం ఉంటుందా, లేదా నా కుటుంబానికి ఏమన్నా లాభం ఉంటుందా, అయితే చేస్తానంటాడు. లేదండి మీకేం లాభం ఉండదు, ఊరికే వాళ్ళందరూ చేస్తున్నారు మీరు కూడా చేస్తారా అంటే వాడు అంటే హీ వర్క్స్ ఫర్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్స్. అది ఇక్కడ the personality not being thoroughly unfolded and integrated, the man was still involved in group life and the interrelations became more extensive. సో వాళ్ళు పర్సనాలిటీ అంటే పరిపూర్ణంగా చక్కగా డెవలప్ అవడం అంటే జరగలేదు. కాబట్టి అంటే పర్సనాలిటీ ఒక రూపం దాల్చడం అంటే జరగలేదు. కాబట్టి వీటిలో అంటే వీడు ఇండివిజువల్గా వీడు గ్రో అవుతున్నాడు. కాబట్టి వాడు చేసేటువంటి ప్రతి పనికి వాడు రెస్పాన్సిబుల్ అవుతూ ఉంటాడు, మోర్ ఎక్స్టెన్సివ్.
unfolded and integrated, the man was still involved in group life and the interrelations became more extensive. Later on, the personality became the conscious creator of its own causes and the conscious perceptive in the effects upon the path, the karma of the chosen group of the individual and of those with whom the man chooses association through unity of spiritual purpose involves him, and another factor is added to the previous categories of karmic responsibility. కార్మిక్ రెస్పాన్సిబిలిటీలో ఇంకొకటి ఏంటంటే వీడు ఎప్పుడైతే వీడు స్పిరిచువల్గా ఓరియంట్ అయి ఉంటాడో, అంటే 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమంతో వీడు ఎప్పుడైతే అనుసంధానం చెంది ఉంటాడో, అప్పుడు వీడి మీద మళ్ళీ గ్రూప్ కర్మ. అంటే వీడు ఇండివిజువాలిటీ అంటున్నది పనిచేస్తున్నంతసేపు వీడు ఇండివిజువల్ కర్మ అంటున్నది పనిచేస్తుంటే వీడు ఒక 10 రూపాయలు ముట్టుకున్నా 10 రూపాయలు తీసినా వీడు ఈజ్ రెస్పాన్సిబుల్. సృష్టిలో బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటి మనం ఏంటంటే అదే అంటే అవును, సృష్టిలో ప్రతిదీ కూడా గ్రూప్గా ఉండడం లేదా 10 మందికి సంబంధించిన వాడుగా ఉండడం అటువంటిది సృష్టిలో సహజంగా ఉన్నటువంటి రహస్యం. ఇండివిజువల్గా ఒక పని చేస్తున్నామంటే అంటే దాని నుంచి అంటేటువంటి వాసనలే వీడు బాధ్యుడు. ఈ పని చేయడం వలన మన ఇండివిజువాలిటీ గురించి మనం చేస్తున్నాం అంటున్నది ఎప్పుడైతే ఉందో అక్కడ మనం బాధ్యత మన ఓన్ కర్మ అంటున్నది అక్కడ అంటుకుంటుంది. అలా కాకుండా గ్రూప్ కర్మ, గ్రూప్గా 10 మందికి సంబంధించినటువంటి పనిలో స్పిరిచువల్ అన్నది స్పిరిచువల్గా ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో, సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం చెందడం లేదా ఒక సేవా కార్యక్రమం వీటితో ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో దాని వలన వచ్చేటువంటిది ఎక్కడో కూడా వాడి మీద పడదు. ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆల్. గ్రూప్ కర్మ కదా, దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా 10 మందికి అలా పంచబడతాయి. వీడికి ఇండివిజువల్గా ఏం పడద్దు అంటారు. అది ఇక్కడ రహస్యం. Later still, karma in the 3 worlds is met, overcome and negated. తర్వాత ఇంకా ఏమవుతుంది, 10 మందికి ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత స్లోగా ఇంక వాటిలో ఏమవుతుందంటే కర్మ ఇన్ ద 3 worlds ఈస్ మెట్, ఓవర్కమ్ అండ్ నెగేటెడ్. సృష్టిలో ఈ 3 స్థితుల్లోనూ ఉండేటువంటి కర్మ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 లోకాల్లోనూ వీడు కర్మ అనేటువంటిది వీడికి అంటకుండా ఉండేటువంటి దాని నుంచి వీడు ఓవర్కమ్ అయిపోయి చక్కగా వీడు ఒక తామరాకుపై నీటి బొట్టు అంటారు చూసారు, ఆ రకంగా వీడి జీవితం గడపడం అటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు చక్కగా. సో ఫస్ట్ ఇది బేసిక్గా ఎలా స్టార్ట్ అయింది, ఒక ఇండివిజువల్ చిన్నపిల్లవాడికి గొడవని ఇండివిజువల్ కర్మ అంటున్నది ఏం లేదు. సో వాళ్ళలో పనిచేసేటువంటిది గ్రూప్ 10 మందికి సంబంధించిన, అంటే 10 మందితో ఒక్కడిగా వాడు జీవించడం ఉంటుంది. వాడికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వాడు ఎప్పుడైతే వాడు ఇండివిజువల్ గ్రో అవుతుంటాడో అప్పుడు వాడు ఓన్ ఇండివిజువల్ కర్మ అంటుండే దానికి వాడు రెస్పాన్సిబుల్ అవుతుంటాడు. కాజెస్ ఎఫెక్ట్స్కి వాడు రెస్పాన్సిబుల్ అవుతూ ఉంటాడు. వాడు పని చేస్తే దానికి రెస్పాన్సిబుల్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. దాని నుంచి నెమ్మదిగా వాడు ఎప్పుడైతే స్పిరిచువల్గా ఓరియంటే వాడు లైఫ్ లీడ్ చేయడం ఇదంతా అవుతుందో అప్పుడు 3 లోకాల్లోనూ వాడికి ఏర్పడేటువంటి కర్మ నుంచి వాడు దాటగలుగుతాడు. ఇది మనకి భగవద్గీత కూడా ఇదే రహస్యం చెప్తుంది. దాన్ని ఇక్కడ మనకి పదాలు ఇచ్చారు. కర్మని సన్యసించాలంటే ఏం చేయాలి? కర్మ అంటుంది మనకి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీలుస్తున్నప్పటి నుంచి మన కర్మ అంటుంది మనకు ఒకటి అంటుకుంటుంది. సో దీని నుంచి మనం చక్కగా ఈ కర్మ అంటుంది మనకు అంటకుండా ఉండాలంటే దానికి రహస్యాలు ఇక్కడ చెప్పారు. At the same time, karma connected with the initiating of causes through world service is added to that which the individual has already experienced. World service అంటుంది ఇక్కడ యాడ్ అవుతుంది. Through individual has already experienced it, and he shares in the karmic responsibility of the hierarchy itself, all these stages. సో కార్మిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హైరార్కీ తోటి వీడు పనిచేయడం అంటున్నాడు. ఫస్ట్ గ్రూప్ కర్మ, దాని నుంచి ఇండివిజువల్ కర్మ నుంచి వీడు గ్రూప్ స్పిరిచువల్ నుంచి హైరార్కీ యొక్క కర్మ దాంట్లో వీడు ఎడతారు. ఇది స్టేజెస్. ఆ స్టేజెస్ గురించి ఒకసారి మనకి ఇక్కడ 4 స్టేజెస్గా మనకి చెప్తున్నారు. ఫస్ట్ నెంబర్ 1, ఎలిమెంటరీ గ్రూప్ కర్మ ఆఫ్ ది ప్రిమిటివ్ మ్యాన్. ఎలిమెంటరీ గ్రూప్ కర్మ అంటే 10 మందికి దాంట్లో వీడు భాగం అంతే. వీడికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. 10 మంది ఆకలంటే పిల్లవాడు నాకు ఆకలి అనేస్తారు. 10 మంది కూర్చొని ఆడుకుంటుంటే వాడు ఆడుకుంటుంటాడు. అలా ఉంటాడు. ఎలిమెంటరీ గ్రూప్ కర్మ అన్నారు దాన్ని, ఆఫ్ ది ప్రిమిటివ్ మ్యాన్. ఇండివిజువల్ కర్మ ఆఫ్ ది సెల్ఫ్ కాన్షియస్ డెవలపింగ్ మ్యాన్. సెకండ్ పాయింట్ అంటే ఇండివిజువల్ కర్మలోకి వస్తాడు.
10 మంది యొక్క ఇది వాడి మీద పనిచేయడం ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ కర్మ అన్నటువంటి దాంట్లోకి వస్తాడు. ఇండివిజువల్ కర్మ నుంచి కర్మ రిలేటెడ్ టు ద లైఫ్ ఆఫ్ ది డిసైపుల్. లైఫ్ ఆఫ్ ది డిసైపుల్ యొక్క కర్మ అన్నటువంటి స్థితిలో పెడతాడు. నెక్స్ట్ ఇస్ హైరార్కికల్ కర్మ. దృష్టిలో మహాత్ములు వాళ్ళ యొక్క కార్యక్రమం ఒకటి ప్రధానంగా ఉంది. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఆ కార్యక్రమం ఏమిటి అంటే కనుక హైరార్కికల్ కర్మ అన్నటువంటిది ఏంటంటే సృష్టిలో వాళ్ళు నిర్వహించవలసినటువంటిది ఏమిటి ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ అంటుండేది తగ్గిపోయింది అక్కడ. అది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్ వచ్చేటికి డిసైబుల్ వచ్చేటికి వాడు చక్కగా ఇందాక చెప్పారు కదా ఆ స్థితిలోకి వెళ్తాడు. తర్వాత హైరార్కికల్ కర్మ అంటున్నది ఒకటి సృష్టి. అది నిర్వహించడానికి ప్రత్యేకంగా వాళ్ళు దేహం దాల్చి వస్తుంటారు. అదే ఇది 4 పాయింట్స్. దీన్నే హైరార్కికల్ కర్మ గురించి ఏమన్నారు ఇక్కడ. అట్ ది సేమ్ టైం కర్మ కనెక్టెడ్ విత్ ద ఇనిషియేటింగ్ కాజెస్ త్రూ వరల్డ్ సర్వీస్. ఇనిషియేటింగ్ కాజెస్ స్థితిలో వీళ్ళు పనిచేయడం అంటున్నారు వరల్డ్ సర్వీస్కి. సో కాజెస్ ఎక్కడ ఇనిషియేట్ అవుతున్నాయో అక్కడ పని చేయడం అంటున్నది ఉంటుంది సృష్టిలో. ఇఫెక్ట్స్ దగ్గర పనిచేస్తున్నాం మనం చేసేటువంటి సేవలు. కాజెస్ దగ్గర పనిచేయడం అటువంటి స్థితిలోకి వెళతారు. అందు గురించి కాజెస్ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువగా తపో నిమగ్నమే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా తపస్సు అంటే సృష్టిలో కాజెస్ ఎక్కడైతే ఎమినేట్ అవుతుంటాయో ఆ ప్లేన్స్లో పనిచేయాలట అంటే అక్కడ ఫిజికల్గా వెళ్ళి చేయడం అటువంటిది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క తపస్సు అంతా కూడా దానికి ధారపోస్తుంటారు. 10 మందికి ఒక మంచి పని చేద్దాం అంటే భావం జీవుల్లో కల్పించాలి. అంటే ఎలా కల్పించాలి, ఇంటింటికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళందరూ కూడా సేవ చేస్తారా, లేదా టీవీలో అనౌన్స్మెంట్లు ఇస్తే చేస్తారా, వీటి వల్ల చేయరు ఎవరు అంటున్నది వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళకి సహజంగా లోపల తట్టాలంటే చోటులో ఒక వాతావరణం ఏర్పడాలి. చోటులో ఏర్పడినటువంటి వాతావరణం వాళ్ళకి సహజంగా తట్టేటట్టు చేస్తుంది. ఇంట్లో ఒక సహజమైనటువంటి వాతావరణం ఏర్పడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాతావరణానికి అనుగుణంగా నడుస్తారు. ఆ వాతావరణం ఏర్పరచడం అంటుండేది ఎలా చేయాలి. సేపు కర్ర పట్టుకుని కూర్చోరా, నువ్వు ఓంకారం చెప్పు, నువ్వు వేదం చదువు అంటుండే పిల్లవాడితోటంటే ఎప్పుడు ఎన్నాళ్ళు వింటాడు, ఎన్నాళ్ళు చదువుతాడు. వాడికి సహజంగా అనిపించాలి పిల్లవాడికి. అంటే ఏం చేయాలి, మనం చేయడాన్ని చూసి వాడు అల్లుకుపోవాలి. వాడు అది ఇక్కడ రహస్యం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనం చెప్తే ఫాలో అవడం, చెప్తే వినడం అంటున్నది ఒక స్టేజ్ దాకే. తర్వాత మనం చెప్తే వినడం, చెప్తే ఫాలో అవడం అంటుండే స్థితి ఇంక అక్కడ పని చేయదు. మనని చూసి వాడు చేస్తున్నటువంటి పని అంటుండేది ఆపేసి మనం చేస్తున్నటువంటి పనిలో వాడు వచ్చేసాడు. ఇది జరగాల్సినటువంటిది. దానికి ఏం చేయడం చేతి జరుగుతుందండి వెనక తపస్సు అంటుండేది. అలా అంటే థాట్ ఎనర్జీని వాళ్ళు అలా పోర్ చేస్తారు సృష్టిలో. సహజంగా ఆ థాట్ ఎనర్జీకి ఎప్పుడైతే వాడు ట్యూనప్ అవుతాడు వెంటనే వాడికి మనం కూడా ఈ పని చేద్దాం అంటుంది వాడికి అనిపిస్తుంది. అది ట్యూనప్ అవ్వడానికి ఏంటి, దాని యొక్క ప్రభావం బాగా చోటులో పెంచడం చేత ఏమవుతుందంటే వాడు యొక్క దేనికి అది దిగుతుంది అంటాడు, మనస్సుల్లోకి అది దిగుతుంది. దిగేటప్పుడు వాడికి కూడా మనం కూడా ఒక సేవా కార్యక్రమం చేద్దామండి, మనం కూడా ఒక డిస్పెన్సరీ స్టార్ట్ చేద్దామండి, లేదా మనం కూడా గ్రూపులు చేసుకుందామండి, మనం కూడా 10 మంది కూర్చొని ప్రేయర్ చేసుకుందామండి, ఇలాంటి భావం వాడికి కలుగుతుంది. సో ఇలాంటి భావం వీడికి కలగాలి అంటే ఏం చేయాలి, ఆ థాట్ వాడికి వచ్చేటువంటి వాతావరణం అక్కడంతా ఏర్పరచాలి. అది హైరార్కికల్ కర్మ అంటే సృష్టిలో. అది ఎక్కడ కూడా మనకు కనబడదు. ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ స్థితిలోకి వెళ్తారు. అది 4th పాయింట్. Must be added to the well-known karma of retribution with which the disciple is already familiar. To it must also be added a national and racial karma. దీనికి ఇంకొకటి 2 ఉన్నాయండి అన్నారు. మనకి 6 పాయింట్స్ మనకి కర్మ గురించి మనకి కాస్మిక్ ఫైర్లో కూడా వస్తుంది. వీటితో పాటు ఇంకొక కర్మ ఏంటంటే నేషనల్ కర్మ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే మనం ఏ దేశంలో అయితే పుట్టామో ఆ దేశమునకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ కర్మ. మనం ఏ జాతిలో అయితే పుట్టామో రేషియల్ కర్మ అన్నారు. ఇప్పుడు 5వ జాతి ప్రస్తుతం నడుస్తుంటుంది, ఆర్య రేస్ కదా. ఈ రేస్కి సంబంధించినటువంటి కర్మ ఒకటి ఉంటుంది. సో టోటల్గా ఇవి 6 పాయింట్స్ అన్నమాట ఇవి. సో వీటి అంటే మనం ప్లస్ ద ఎడ్యుకేషనల్ కర్మ విచ్ ఆల్ డిసైపుల్స్ బ్రింగ్ అపాన్ దెమ్సెల్వ్స్ when they are desirous of entering an ashram to prepare for initiation. ఇంకొకటి ఏముంటుందండి, ప్రతివాడు కూడా స్వాధ్యాయం అంటే చేయాలి.
ప్రతివాడు కూడా చదువుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం వాడుకుంటాడు. అంటే వాడు ఒక డిసైపుల్గా వాడు టర్నప్ అయ్యి వాడు ట్యూనప్ అయ్యి వాడు పని చేయాలంటే ఈ కర్మ అంటుండే దాంట్లో కూడా రావాలి. దాని అనంటే టు ప్రిపేర్ ఫర్ ఇనిషియేషన్ అన్న. There is also the karma of reward in contradistinction to that of retribution. This is a type of karma oft forgotten, but one which will become better known in the coming world cycle. Humanity has worked off much evil karma, and the karma based on causes later to be initiated will not generate such dire effects as that of the past. సృష్టిలో ఇంకొక కర్మ అంటున్నది ఒకటి ఉందండి, కర్మ ఆఫ్ రివార్డ్ అన్నారు. సో ఈ కర్మ ఆఫ్ రివార్డ్ ఇది ఒకటి ఉంది. దీని గురించి తెలియాలంటే ఏమంటున్నారంటే దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ కర్మ ఆఫ్ ఫర్గాటన్ బట్ వన్ విచ్ విల్ బికమ్ బెటర్ నోన్ ఇన్ ద కమింగ్ వరల్డ్ సైకిల్. హ్యుమానిటీ హ్యాస్ వర్క్డ్ ఆఫ్ మచ్ ఈవిల్ కర్మ అని. మానవ జాతి ఒక ఈవిల్ కర్మ అన్నటువంటి దాంట్లో చాలా ప్రయాణించడం అటువంటి జరుగుతుంది. ఏంటి ఈవిల్ కర్మ అంటే సహజంగా కొంత మనం పూర్వంలో మనం జీవించినటువంటి విధానముల్లో నుంచి మనం ఒక ఉత్తమైనటువంటి జీవితానికి వెళ్ళడం అంటుంది దాంట్లో ఇది భాగం. దాన్ని ఏమన్నారంటే ఈవిల్ కర్మ అన్నారు. సో ఈ ఈవిల్ కర్మ అండ్ ది కర్మ బేస్డ్ ఆన్ కాజెస్ later to be initiated will not generate such dire effects as that of the past. Not all karma is bad in spite of what man thinks. Not all karma is bad. సో వీడు ఒక ఈవిల్ కర్మలో నుంచి వీడు ఇలా వీడతాడు. ఈవిల్ కర్మ అంటే ఏమిటి? తన గురించి తాను ఆలోచించడం, అంటే తనకి మాత్రమే చేసుకోవడం, తనకి మాత్రమే ఉండటం. తనకి ఏమైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, లేదా ఏదైనా తెలుసు అనుకోండి, తెలియని వాడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, అండ్ హోమియో అలా చదువుకోవాలి కొంచెం చెప్తారా అని. అబ్బే అది అలా వస్తుంది సార్, మీరు ఊరికి చాలా కష్టపడాలి హోమియో రావాలంటే. ఏమనుకుంటున్నారు మీరు? అంత ఈజీ కాదండి. ఎందుకంటే డ్రగ్ సెలక్షన్ ఇస్ వెరీ టఫ్. ఊరికనే ఏదో చెప్పేసుకోవడం అంటే నెక్స్ట్ కూడా కోపంగా ఉంటాడు వీడు, అలా చెప్పడం అది కాదండి అని చెప్పేసి వీడు వాడికి ఏమీ చెప్పడు. వాడు చదువుకుందాం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు కూడా ఏమో మనకు అందేది కాదులే, అంత పెద్ద అని చెప్తున్నా కదా అని వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ నిజానికి ఈ కర్మ అనేటువంటిది చక్కగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడు కూడా వీడు వర్తించేటువంటి దానిలో కర్మ ఆఫ్ రివార్డ్ అన్నట్టు. ఏంటి కర్మ ఆఫ్ రివార్డ్ అంటే కనుక ఈ ఈవిల్ కర్మలో నుంచి వీడు మచ్ ఈవిల్ కర్మ అండ్ ద కర్మ బేస్డ్ ఆన్ కాజెస్ లేటర్ టు బి ఇనిషియేటెడ్ will not generate such dire effects as that of the past. సో కర్మ ఆఫ్ కాజెస్లోకి వీడు వెళతాడు. కర్మ ఆఫ్ కాజెస్లోకి వెళ్ళినప్పుడు వీడికి ఈ ఈవిల్ కర్మలో వీడికి అంటే కర్మ బంధం అంటాము. ఈ కర్మ బంధం అంటున్నది కాజెస్ తోటి వర్క్ చేసేటువంటి వాడికి ఏమీ అంటదు. పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నా 10 మంది గురించి వీడు పనిచేయడం అంటున్నది ఉంటుంది, 10 మంది కోసం వీడు పనిచేయడం అంటున్నది ఉంటుంది. సృష్టిలో భవిష్యత్తులో పుట్టేటువంటి మానవుడికి లేదా ఉండేటువంటి మానవుడు చక్కగా సుఖంగా సంతోషంగా ఉండడానికి వీడు పనిచేస్తున్నాడు కాబట్టి అది ఎక్కడ వీడికి అంటదు. అది ఎట్లా అంటదో అది చెప్తారు. నాట్ ఆల్ కర్మ ఇస్ బ్యాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ మ్యాన్ థింక్స్. మచ్ ఆఫ్ ఇట్ ఈస్ నెసెసర్లీ punitive and distressing owing to the humanity's ignorance and low speed of development. When karmic retribution becomes acute and terrible, as it is in today's appalling world experience, it indicates that humanity has reached a point where consequences can be meted out on a large scale and with justice. So consequences. సో కర్మ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? చాలా అంటే మనం చేసేటువంటి పనులు ఇవి మనకు తెలియకుండా మనలో ఎంతో ప్రభావం చూపుతుంటాయి. దాని గురించి మనం చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చేయగలగాలి ఈ పనులు చేయడంలో. ఎందుకంటే వాటి ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి మన మీద. అందు గురించి మనం చేసేటువంటి పనులు ఎలా ఉండాలి అనేటువంటి రహస్యాల్లో ఏమని చెప్తున్నారంటే మచ్ ఆఫ్ ఇట్ ఈస్ నెసెసర్లీ ప్యూనిటివ్ అండ్ డిస్ట్రెసింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ మ్యాన్ థింక్స్.
నాట్ ఆల్ కర్మ ఇస్ బ్యాడ్. సృష్టిలో ప్రతి పని కూడా అది మనని ఇంకా మళ్ళా పుట్టడానికి కారణంగా అవుతూ ఉంటుందండి అని చెప్తాను. కానీ నిజానికి ప్రతి పని కూడా అన్ని పనులు అలా కాదండి. మానవుడు జీవించడంలో ఒక రహస్యం తెలుసుకోవాలి. ఇదే మనం భగవద్గీతలో కూడా చెప్తారు. అంటే కర్మ చెయ్యాలి కానీ కర్మ వలన మనకు వాసనలు అంటుకోకూడదు ఎక్కడ కూడా. మనం జీవించాలి కానీ దాని వలన మనకు ఎక్కడ కూడా మనం అప్పులు పాలవకూడదు అంటాం చూసారా, అట్లా ఉండాలన్నమాట లైఫ్. పని చేస్తూ ఉండడంలో పని యొక్క వాసనలు మనకు అంటకుండా ఉండేటువంటి జీవితం మనకు కావాలి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళా మనం ఏదో పనులు చేస్తుంటాం, దానివల్ల ఏవో వాసనలు అంటుతుంటాయి. దానివల్ల అవి మళ్ళీ తొలగించుకోవడానికి కర్మబంధం మళ్ళీ మనం పుడుతుంటాం. ఈ సైకిల్లో నుంచి మనం ఎప్పటికీ బ్రేక్ అవ్వలేము. ఈ సైకిల్లో నుంచి వీడు బ్రేక్ అయ్యి వీడు ఒక ఉత్తమమైనటువంటి జీవితంలోకి వీడు వెళ్ళాలిట అంటే వీడికి ఒక రహస్యం తెలియాలి. దాన్ని ఏమన్నారంటే కర్మ ఆఫ్ కాజెస్ అన్నారు. ఈ కర్మ ఆఫ్ కాజెస్లో వీడు ఎప్పుడైతే వెళతాడో అప్పుడు వీడి సైకిల్ని బ్రేక్ చేసుకుని వీడు ముందుకు వెళ్ళగలిగిన వాడు అవుతాడు. ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. And low stage adi of what man thinks. Much of it is necessarily punitive and distressing, owing to humanity's ignorance and low stage of development. వీడు యొక్క ignorance, low stage of development చేత వీడు అది అలా వలయంలో పాము చుట్టల్లో చుట్టుకుపోయినట్టుగా అయిపోతున్నాడు. కర్మ వలయంలో వీడు మానవుడు అని చెప్తారు. When karmic retribution becomes acute and terrible, as it is in today's appalling world experience, it indicates that humanity has reached a point where consequences can be meted out on a large scale and with justice. Very little suffering is attached to karma, where there is ignorance, leading to irresponsibility and complete lack of thought, and there is attached to affairs, but little true sense of guilt. There may be unhappy conditions and distressing circumstances, but the ability to respond to such conditions with commensurate pain is lacking. There is little mental reaction to the process of karmic retribution. సో రిట్రిబ్యూషన్ అంటున్నది ఒకటి ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం పశ్చాత్తాపం ఇలాంటిది ఒకటి ఉండాలి మనం. అంటే వీడు ఎప్పుడైతే కనుక వీడు చేసినటువంటి పనిని నేను ఇంత వాడికి కష్టం ఇచ్చానే, ఇంత ఇది చేశానే అన్నటువంటిది ఎప్పుడైతే వీడు ఫీల్ అవుతాడో దాని నుంచి వీడు దాటిన వాడు అవుతాడు. లేకపోతే ఏమవుతుందంటే నేను చేసింది కరెక్టే కదా, ఎందుకు వాడు అలా అంటున్నాడు అన్నటువంటి దీనిలో వీడు ఉన్నప్పుడు వీడు చాలా ఇదైపోతాడు అన్నమాట దానివల్ల. సో అందు గురించి ప్రతి పనికి కూడా దాని యొక్క రిజల్ట్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది చోట్ల అని చెప్తున్నాను. When karmic retribution becomes acute and terrible, it is in today's appalling world experience. It indicates that humanity has reached a point where consequences can be meted out on a large scale and with justice. ఏది కూడా ఈరోజు మనకు ఒక బాధ కలిగిందిట, ఒక సంతోషం కలిగిందిట అంటే ఒక్క రూపాయి కూడా ఇటు అటు తేడా ఉండదండి సృష్టిలో. అది బాగా తెలుసుకోండి. ఒక్క చిన్న ఇన్సిడెంట్తో సహా ప్రతిది కూడా మనం ఇదొక మంచి చేస్తే ఈరోజు అది మనకు మంచి నిలుస్తుంది. ఇద్దరికి మనం ఒక్కడిని బాధ పెట్టినా ఆ బాధ మనకు తగ్గుతుంది. జస్ట్ మనం ఇప్పుడు జీవించడంలో ఇట్ ఈస్ అక్యూట్ అండ్ టెరిబుల్గా ఉంటుంది. అది When karmic retribution becomes acute and terrible, as it is in today's appalling world experience, it indicates that humanity has reached a point where consequences can be meted out on a large scale and with justice, where little suffering is attached to karma, where there is ignorance. తెలియక చేసినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి, వాటికి ఎక్కువ బాధ అంటుంది ఉండదు. Where there is ignorance leading to irresponsibility and complete lack of thought, and there is attached to affairs but little true sense of guilt. ట్రూ సెన్స్ ఆఫ్ గిల్ట్ అంటున్నది ఒకటి ఉంటుంది. ట్రూ సెన్స్ ఆఫ్ గిల్ట్ ఉన్నప్పుడు అంటే నేను ఇక్కడ నిజంగా తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ అంటున్నది ఎప్పుడైతే వీడికి రియల్గా వీడు ఫీల్ అవుతాడో అప్పుడు దాని నుంచి అంటేటువంటి కర్మ వీడికి తక్కువగా ఉంటుంది. ఆ ఫీల్ వాడికి ఎప్పుడైతే లేదనుకోండి దానివల్ల ఉండేది చాలా ఎక్కువగా ఉంటుంది. There may be unhappy conditions and distressing circumstances, but the ability to respond to such conditions with commensurate pain is lacking. There is little mental reaction to the process of karmic retribution.
దిస్ షుడ్ బి బోర్న్ ఇన్ మైండ్. వాడు ఎక్కడ కూడా అంటే అనేక మందికి అనేక రకాలైనటువంటిదిగా ఉంటుంది జీవితం. ఈ జీవిస్తున్నటువంటి జీవితంలో వాడు ఎక్కడా కూడా వాడు మనస్సులో ఇదేంటి నాకు ఇటువంటి భోజనం దొరికిందే అని అనుకున్నాడు అనుకోండి, దానివల్ల పొందేటువంటి బాధ ఎక్కువ. ఇదేంటి నాకు ఇటువంటి ఇల్లు ఏర్పడిందే, ఇదేంటి నాకు ఇటువంటి జీవితం ఉందే, ఎదుటివాడి జీవితం చాలా బాగుంది అని అనుకుంటాడు చూసారా, దానివల్ల వాడికి ఎక్కువ కర్మలో వాడు దిగిపోతాడు. అంటే వాడు ఇంకా దిగజారిపోతాడు అనమాట. ఎప్పుడూ కూడా మనం వీ షుడ్ నెవర్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ ఎ వెరీ లో కండిషన్. ఇప్పుడు కూడా మనం భగవంతుడు ఒక మంచి స్థానంలో మనం ఉంచాడు. చాలా వీ షుడ్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ విత్ ద కండిషన్స్ ఇన్ విచ్ వీఆర్ మూవింగ్. వాటిలో ఎప్పుడైతే వాడు నేను చాలా తక్కువగా ఉన్నాను, వీడు ఎక్కువగా ఉన్నాడు అనేటువంటి భావం వీడికి కలిగిందో, దానివల్ల ఏర్పడేటువంటి కర్మబంధం చాలా ఎక్కువగా ఉంది. అది చెప్తుంది. Humanity has reached a point where consequences can be made. Very little suffering is attached to karma where there is ignorance. అంటే జరుగుతున్నటువంటి పని మీద మీరు ఎప్పుడు కూడా మనకి చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, అలా అసలు దాని మీద ఇగ్నోరెంట్గా ఉండండి అంటున్నారు. అంటే మీ మనసుకి ఎక్కడ కూడా కర్మ అంటుకోకుండా, బాధ అంటుండే మీ మనసుకు అంటుకోకుండా ఉండేటువంటి పని మీరు చేయండి. చాలా కష్టం ఇది. జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా కష్టం వస్తే మనం దాన్ని చాలా బాధపడతాం. ఆ ఆ బాధని ఇంకో 10 మందికి ఫోన్లు చేసి కూడా మనం చెప్తాం, ఇంత కష్టం వచ్చిందండి అంటాడు. దానివల్ల అయ్యో పాప నీకు ఇలాంటి కష్టం వచ్చిందా, ఏం పర్వాలేదు అని వాళ్ళు ఏదో ఓదార్పు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే వి షుడ్ బి ఇగ్నోరెంట్ టువర్డ్స్ ఇట్. దాన్ని పెద్దగా మనం మనసుకు తీసుకోకండి. కష్టం పోతుందా పోదా అంటే తర్వాత విషయం. మనస్సుకు తీసుకోకండి, అక్కడ ఎలా చేయాలో అలా చేయండి అంతే. జస్ట్ బీ సింపుల్. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో అది చెయ్యండి, అదేం ఆగమనలేదు. కానీ మనస్సు అక్కడ బాధపడక్కర్లేదు. మనస్సుతోటి మీరు బాధ అనేటువంటిది పొందక్కర్లేదు. అది ఆ కష్టాల్లో మీరు నిలబడండి అంతే, మనసును తీసుకోకండి. లీడింగ్ టు irresponsibility and complete lack of thought, and there is attached to affairs but little true sense of guilt. There is attached to affairs అది, అండ్ ట్రూ సెన్స్ ఆఫ్ గిల్ట్ అంటున్నది ఉండాలి మనలో. సెన్స్ ఆఫ్ గిల్ట్ అంటున్నది ఉండాలి, ఇది ఉండాలి. దేర్ మే బి అన్హ్యాపీ కండిషన్స్ అండ్ డిస్ట్రెసింగ్ సర్కమ్స్టాన్సెస్, బట్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు సచ్ కండిషన్స్ విత్ కమెన్షరేట్ పెయిన్ ఈజ్ ల్యాకింగ్. అంటే దానికి వీడు చాలా బాధపడిపోతున్నట్టుగా వీడికి ఉండడం అంటున్నది ఉండదు. అదే పనిలో వీడు ఉంటాడు, అదే రకంగా వీడు ఉంటాడు, కానీ ఎక్కడో కూడా వీడు దానికి ఇదైపోవడం అంటున్నది ఉండదు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అరే నాకేమిటి ఇంత కష్టం వచ్చింది, ఏంటి ఇలా అయిపోయింది నేను అన్నటువంటిది ఉండదు. దానికి తగ్గటువంటి పని మాత్రం వీడు చేస్తూ ఉంటాడు, దానికి తగ్గటువంటి విధానంలో వీడు వెళ్తూ ఉంటాడు. కానీ ఎక్కడో కూడా దానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తాం మనం. ఎక్కడ కూడా పని మనకి ఇన్వాల్వ్ అయినటువంటి దాంట్లో. కానీ వీడు ఎక్కడ కూడా దాన్ని మనస్సుకి తీసుకుని వీడు బాధపడటం అన్నటువంటిది ఉండదు వీడు. అది విత్ కమెన్షరేట్ పెయిన్ ఈజ్ ల్యాకింగ్. దెర్ ఇస్ లిటిల్ మెంటల్ రియాక్షన్ టు ద ప్రాసెస్ ఆఫ్ కర్మిక్ రిట్రిబ్యూషన్. దిస్ షుడ్ బి బోర్న్ ఇన్ మైండ్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పనులు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఫిజికల్గా అటెండ్ అవ్వండి, మెంటల్గా దాన్ని ఫీల్ అవ్వకండి. అది ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఫిజికల్గా ఆ కష్టాన్ని అటెండ్ అవుతుందండి. మెంటల్గా ఫీల్ అయినటువంటి దాంట్లో మనం లాస్ అయ్యేటువంటి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. మెంటల్గా ఫీల్ అయ్యేటువంటి దాంట్లో మనం దానివల్ల లాస్ అయిపోయేది ఎక్కువ ఉంటుంది. మనకు ఆ కష్టం ఎవడూ తీర్చలేడు. కొన్ని స్టాండర్డ్ కొన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కష్టం పోవాలంటే అది మన నుంచి అలా వెళ్ళిపోవాలి. అదేదో కొన్ని ఉంటాయి మనకి లైఫ్లో, నేను వేరేవాడు తీర్చలేడు, చెందలేడు. ఆ పని చెయ్యండి, అది ఆ రకమైనటువంటి అది కొన్ని బాధలు పడ్డమో ఏదో ఉంటుంది మనకి.
దాన్ని ఎక్కడ కూడా మనసులో తీసుకోకండి. చక్కగా ఆ పని చేయాలో చేసేయండి, అయిపోయింది అంతే. దట్స్ ఇట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. And there is attached to affairs but little true sense of guilt and circumstances, but the ability to respond to such conditions with commensurate pain is lacking. There is little mental reaction to the process of karmic retribution. కొంచెం మెంటల్ రియాక్షన్. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ రియాక్షన్ అనేది చాలా తక్కువగా పెడుతుంది. వీడు అదర్వైజ్ హీల్ బి ఫైన్. అదిగా వస్తారు. The Aryan race is now, however, so developed mentally and on a large scale that karma is truly horrible and agonizing and can express itself through world conditions. Aryans లో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో, however, so developed mentally and on a large scale that karma is truly horrible. సో కర్మ అంటున్నది అంటే మన యొక్క జీవించేటువంటి విధానంలో వీటిలోనూ కర్మ ఈజ్ టూ హారిబుల్గా. ఎంత కష్టాలు సార్. కుటుంబాన్ని చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి, ఇంకేదో సేవ అనేటువంటిది ఏదో పెట్టుకుని అది చేసుకోవాలి, ఇంకేదో కాలనీ, ఇదేదో అన్నారు, అపార్ట్మెంట్ అన్నారు, దీనికి ఏదో గొడవలు ఉంటుంటాయి, ఇది కాకుండా చుట్టాలు, వాళ్ళ సంగతులు. అంటే ఇట్ ఈస్ టూ టూ హార్డ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అది చెప్తున్నాను ప్రస్తుతం ఉన్నాడు మానవుడికి. ఇట్ ఈస్ టూ హారిబుల్ అన్నారు. Mental and a large scale that karma is truly horrible and agonizing and can express itself through world conditions. At the same time, the present widespread distress indicates the extent and success of human unfoldment and is a more hopeful and promising sign. Present widespread distress అంటే ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రెస్ అవుతుంటుంది అనమాట. ఉదాహరణకు ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి. 100 మందిని తీసుకుని వాడు ఏమిట్రా అయినా నీ జీవితం అంటాడు, వాడిని అలా ప్రశ్నించి మనం మాట్లాడాం అనుకోండి. ప్రతివాడు ఏం సార్, ఓ 10 కోట్లు ఉన్నాయనుకోండి, ఉన్నంత మాత్రం ఏమిటి సార్, ఇవ్వండి ఈ ట్రబుల్ ఉంది, నాకు ఆ ట్రబుల్ ఉందని ఏవో చెప్తుంటాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి ఏముంది సార్ అంటే, ప్రతివాడు కూడా వాడు తెలియకుండా ఒక కర్మ బంధం అంటుండే దాంట్లో ఇరుక్కొని, వాడు దానివలన వాడు తెలియకుండా వాడి మనస్సు, వాడి ఇంద్రియములు వాటిలో ఇరుక్కుపోయి వాడు వాటితోటి బాధ అనేటువంటిది పంచుకోవడం అంటుండే దాంట్లో కూడా వెళ్ళిపోతున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆరియన్స్లో ఈ జాతి కర్మ అంటుండేది ఇట్ ఈస్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్ అండ్ ఇస్ అ మోర్ హోప్ఫుల్ అండ్ ప్రామిసింగ్ సైన్. In this idea you have the clue as to why the good, the holy and the saintly servers of the race carry in this world cycle such a heavy load of karmic ill. అందువల్ల ఏమైపోయింది, వీళ్ళు అంటే ఒక 100 మందిని తీసుకుంటే 100 మంది కూడా ఏదో ఒక ప్రాబ్లం అంటున్నది అలా చెప్తూనే ఉంటుంటారు. ప్రతివాడు ఏదో చెప్తూనే ఉంటాడు. మీరు కూర్చోబెట్టి వినాలి కానీ ప్రతివాడు ఏదో ప్రాబ్లం చెప్తూనే ఉంటాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం అంటుండే దాని నుంచి వీడు అది ప్రాబ్లం కాదంటుండే దాటడానికి మహానుభావులు వాళ్ళు ఏం చేస్తారంటే, సృష్టిలో ఈ అంటే ఎందుకు ఇంతమంది ఇలా బాధ అంటుండే చెప్తున్నారంటే, సృష్టిలో కొంత కార్మిక్ ఇల్లు అనేటువంటిది ఉంది. కొంత అంటే ఈ కర్మ అనేటువంటిది కొంత పని చేస్తుంది. అది దాని ప్రభావం చేత ప్రతివాడు కూడా నేనేదో కోల్పోయాను, నేనేదో కష్టంలో ఉన్నాను అనేటువంటి భావం ప్రతి వాళ్ళలోనూ పనిచేస్తుంది. ఉదాహరణకు వాడికి 10 పాయింట్స్ ఉండి, ఉదాహరణకి లేదా ఏదో ఎగ్జామ్ జరిగింది 10 మార్కులకి, 9 మార్కులు వచ్చాయి, 1 మార్కు పోయింది అనుకోండి. 9 మార్కులు వచ్చినటువంటి వాడిని, ఏం బాబు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు 9 మార్కులు వచ్చాయంటే, లేదు సార్ ఇంకొక మార్క్ రాలేదండి, అది నేను ఆల్మోస్ట్ 2 రాద్దాం అనుకుని అది 3 చేశాను సార్, అది 2 లాగే ఉంది, అది మేడం అక్కడ కరెక్ట్గా చూసి అది మార్క్ వేసేసి ఉంటే నాకు 10 out of 10 వచ్చేసేవాడిని అంటాడు. అలా లైఫ్లో ప్రతివాడు కూడా వాడికి ఏర్పడినటువంటి విషయాల్లో వాడికి ఏదైతే వాడికి ఏర్పడలేదో దాని వైపే మనసు వెళ్ళిపోతుంది. దానివల్లనే వాడు అలా బాధపడిపోతుంటాడు. ఇన్ని 10 ఏర్పడ్డాయి కదరా, ఒక్కటి ఏర్పడలేదు నీకు లైఫ్లో, వై యు ఆర్ ఫీలింగ్ సో బ్యాడ్. అందరూ ఇల్లు కట్టుకున్నారు, నాకు ఇల్లు లేదండి. ఏంటని మీరు, మీకు ఇల్లు ఉంది కాబట్టి మీరు అలానే చెప్తారు సార్, ఇల్లు లేకపోతే ఎన్ని కష్టాలు మీకు ఎలా తెలుస్తుందండి అంటే, పోనీ ఇల్లు ఉంది. ఇంకొకటిని అడిగితే అయ్యా ఇల్లు కాదు సార్ ముందు ముఖ్యం, ఇంకోటి అది చెప్తాడు. ఇలా ప్రతివాడు కూడా ఏదో ఒకటి బాధపడ్డా అంటుండే జరుగుతాం సృష్టిలో. ఈ బాధ అనేటువంటిది
సృష్టిలో ఇది దిగి వస్తుంది. సో అది తగ్గించడానికి మహానుభావులు వాళ్ళు భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు ఎంతో బాధను వాళ్ళు స్వీకరిస్తారు. జీవులకి ఈ బాధ అనేటువంటి తగ్గించడానికి సృష్టిలో ఉన్నటువంటి కార్మిక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అందువలన వాళ్ళు ఎక్కువ సిక్ అయినట్టుగా అలా మనకు కనబడుతుంటుంది. వాళ్ళు సిక్ అవడంలో, వాళ్ళు ఇల్ హెల్త్ ఫీల్ చేయడంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే జీవుల యొక్క కర్మని వాళ్ళు స్వీకరించడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది. సచ్ ఏ హెవీ లోడ్ ఆఫ్ కార్మిక్ ఇల్ అన్నదర్. It is consequently quite impossible in the scope of this treatise to deal more fully with this subject of karma, as it produces the many types of human ills, including disease, only one of its manifestation. సో ఈ కార్మిక్ ఇల్స్లో ఒక భాగం ఏంటంటే వాడికి జబ్బు రావడానికి ఒక భాగం. అది కాకుండా ఎన్నో ఉంటాయి. సో వీటన్నిటిలోనూ వాడికి అంటే వీడికి జబ్బు వచ్చింది అంటే ఈ కార్మిక్ ఇల్ అన్నటువంటిది ఒక పార్ట్ అంతే. ద థీమ్ ఈజ్ టూ వాస్ట్, టూ కాంప్లికేటెడ్ అండ్ టూ వైడ్లీ డిఫ్యూజింగ్ ఇన్ ఇట్స్ ఇఫెక్ట్. ఆల్ దట్ వన్ క్యాన్ డూ ఈజ్ టు posit the fact that past actions and reactions have established in previous lives such a karmic rhythm that today all the aspects of the lower nature are involved. And among the commonest and most ordinary effects, and one in which the great law of retribution takes effect, in that of disease, is that of disease. This is the point which healers and metaphysicians, so called, should most carefully consider. వాడికి జబ్బు వచ్చింది, వాడి కర్మ అనేటువంటిది అది వాడి మీద నుంచి అలా విడిపోవాలి, అందుకని వాడికి జబ్బు వచ్చింది. అది బాగా తెలుసుకోండి. వాడికి జబ్బు ఉండకూడదు అంటే వాడి కర్మ ఎలా పోతుంది? చాలా ఇది. మాస్టర్ గారు ఆయన చేసేటువంటి విధానం చాలా ఇదిగా ఉంటుంది. ఆయన దగ్గర ఒకరు ఉండేవారు, మాస్టర్ గారు శిష్యులు. ఆయనకి చాలా ఆయాసం ఉంటుండే, చాలా ఆయాసం. ఆయనకి మాస్టర్ గారు ఆయాసంకి మందు తీసుకునేవారు. ఏదో అంటే ఔషధానికి సంబంధించినటువంటి పని అయిపోయింది. ఓకే, మనం మందు వేయడం అంటే పొద్దున రాత్రి అలా మందులు వేస్తూ ఉన్నాం కదా, అదే మందు ఏదో వేసేవారు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మాస్టర్ గారు డిక్టేషన్ ఇచ్చారు. ఆయన అలా ఆయాసపడుతూనే ఆయన డిక్టేషన్ అంతా కూడా అలా తీసుకున్నారు మాస్టర్ గారు. ఎందుచేత అంటే ఒకటి బాగా తెలుసుకోండి, ఈ కర్మ అనేటువంటిది ఇందాక చెప్పారు చూసారా, అదే ఇక్కడ చెప్తున్నారు, అదే మాస్టర్ ప్రాక్టికల్గా చేసేవారు. ఇది వీడికి మెంటల్గా అక్కడ తక్కువ ఫోకస్ వెళ్ళాలి. వాడికి జబ్బు అనేటువంటిది వాడి మీద నుంచి అలా వెళ్ళిపోవాలి. అంతే, ఆ కర్మ అనేటువంటిది వాడి నుంచి అలా వెళ్ళిపోవాలి. మనసు ఎక్కడా కూడా వాటిలో ఇరుక్కోకూడదు. మన మనస్సు, మన ఇంద్రియాలన్నీ కూడా వాటిలో ఇరుక్కుపోతాయి. దానివల్ల ఏమైపోతుంది, మనం చేసుకోవాల్సినటువంటి సాధన వీటన్నిటి మనం చాలా దూరం అయిపోతాం. మనం ఈ కష్టం తీరితే అప్పుడు వస్తాం సార్ కొండకు అంటాం. కష్టం తీరితే అప్పుడు వెళ్తావు కొండకు, అప్పుడు అప్పుడు మళ్ళీ వెళ్ళు. కొండకు వెళ్ళడం మాత్రం మానేవి. ఎందుకంటే నేను కష్టం తీరితే వస్తానని అనుకుంటే నీకు అందులో నుంచి బయటపడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కష్టాన్ని తీరితే నేను మళ్ళీ వస్తానని చెప్పుకో, కష్టం తీరకపోయినా కొండకు వెళ్ళు. దానివల్ల పొందేటువంటి బెనిఫిట్ వేరు మనకి. అదే కదా రహస్యం ఎప్పుడు కూడా. అందు గురించి ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ట్రబుల్స్, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సాధనని కానీ, ఒక ఆధ్యాత్మికత అంటున్న దాన్ని కానీ ఎప్పుడు అది దూరం చేసేటువంటిదిగా ఉండకూడదు. అంటే ఏంటి దూరం చేస్తుంటే వీడి మనస్సే దూరం చేస్తుంది వాటికి. మనస్సు వెళ్ళి ఆ పనులలోనూ ఆ కష్టాల్లోనూ పడిపోయి ఉన్నప్పుడు ప్రేయర్ ఏం చేస్తాను సార్, ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నాను సార్, ఏమైంది సార్, నాకు మనస్సు ఇరిగిపోయింది సార్, ఇంత కష్టం ఆ మరి ప్రేయర్ అంటే. అలా ఎప్పుడు ఉండిపోకండి. ప్రేయర్ చేస్తాం అన్నటువంటిది ఎప్పుడు మానేయకండి. లేదా పూజ చేస్తాం ఎప్పుడు మానేయకండి. గుడికి వెళ్ళడం ఎప్పుడు మానేయకండి. ఏంటంటే మనం మనస్సుతోటి మనం బాధపడటంలో మనం లాస్ అయిపోయేటువంటి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. నిజానికి అక్కడ ఏదో బాధ ఉంది, ఆ బాధకి ఏదో మనం వీఆర్ అటెండింగ్ అండ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ, దట్ వీఆర్ డూయింగ్ ఎనీహౌ. మనం ఇష్టం ఉన్నా, మన ఇష్టం లేకపోయినా, మనం అక్కడ దగ్గరలో లేకపోయినా, మనం ఎక్కడో ఉన్నా సరే మనం ఆ పని దగ్గర రాబడతాం. మనం అది ఎలా అయినా మనం చేయాల్సిందే, మనం చేస్తాం. అది దాన్ని ఎక్కడ కూడా మన మనసులో స్వీకరించకుండా ఆ పని చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ లాభం పొందుతాం. అది ఇక్కడ ఆయన చెప్పేటువంటి రహస్యం. ఎవడికో అప్పు కట్టాలి, వాడు వచ్చి నుంచున్నాడు. సరే అప్పు కడతానని చెప్పండి, వాడికి మీరు ప్లాన్ చేసుకోండి, ఏదో చేస్తాం. అది ఆ మైండ్లో ఉండగా ఎక్కడ మనం ప్రేయర్ చేయగలుగుతాం, ఎక్కడ పూజ చేయగలుగుతాం సార్?
ఇవన్నీ ఎలా చేయగలుగుతావు అంత వాడికి పిచ్చి పడిపోతే అంటే కరెక్టే. నువ్వు వాడికి అప్పు కట్టాలంటే నువ్వు డబ్బులు సంపాదించాలి, కరెక్టే. డబ్బు సంపాదించడానికి నువ్వు ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి? ఏదో 8ంటికి వెళ్ళాలి. 6 నుంచి 8 దాకా నీ మైండ్ ఈజ్ ఫ్రీ విత్ దట్ కదా, నీకేం పని లేదు కదా. 8 గంటలకు వెళ్ళి శుభ్రంగా పని చేయి, శుభ్రంగా బిజినెస్ చేయి, ఏం చేస్తావు అవన్నీ చేసుకో. బట్ 8 గంటల దాకా ఖాళీ కదా, ఆ టైంలో కూడా నువ్వు అప్పు గురించి వాటి గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో చక్కగా ఒక సాధన చేసుకో, చక్కగా ప్రేయర్ చేసుకో, పూజ చేసుకో, ఒక సాధన అంటుండేది ఏర్పాటు చేసుకో. ఇవన్నీ చేసుకోవడం అంటుండే చేయడం చేత వీడి మనస్సు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వాడికి అప్పు కట్టాల్సిన టైంకి అప్పు చక్కగా వాడు ప్రతి నెల వెళ్ళి కట్టేసి వచ్చేస్తుంటాడు. అది ఎలా చేయాలో అది చేసేస్తుంటాడు. కానీ మనస్సు ఇంద్రియాలు ఎక్కడ కూడా వాటిలో ఇరుక్కోకుండా ఉండేటువంటి సాధన అంటుండే వీడు, ఆ ట్రైనింగ్ అంటుండే వీడు అంతర్గా వాడు ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా. అది ఇచ్చుకోకుండా నేను ప్రేయర్ చేసేసి మనం ఆ పనిలోనే మనస్సు ఉంచేసుకుంటాం అంటే దానివలన వీడు లాస్ అయిపోయేది ఎక్కువ లైఫ్లో. అందుగురించి అలా లాస్ అయిపోకుండా వీడు లైఫ్ లీడ్ చేయడం అంటున్నది ఇప్పుడు ప్రధానంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇండివిజువల్ కర్మ అంటున్నది ప్రతి వాడికి పనిచేస్తుంది. ఎవరికి కూడా పని చేయకుండా ఉండడం అంటున్నది ఉన్నది ఇండివిజువల్ కర్మ. ప్రతి వాడి మీద ఇండివిజువల్ కర్మ అంటున్నది పనిచేస్తుంది. గ్రూప్ కర్మ అంటున్నది కూడా పనిచేస్తుంది. ఇవన్నీ చెప్పారు మనకి, ప్రతి వాడి మీద పనిచేస్తుంటాయి. ఈ పనిచేస్తున్నటువంటి వాటి నుంచి నెమ్మదిగా వీడు ఎలా వాటిలో ఇరుక్కోకుండా ఉండాలంటే రహస్యాలు మనకి జ్వాలకోగారిస్తున్నారు. అది దీంతో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నో సెకండ్ లెసన్, ది 7 ray causes of karma. These carry the cause of all human difficulties, including ill health and disease. Individuals, national and racial, still further back to the very origin of creation itself. The cause of all human difficulties, the 7 ray causes of karma అంటే మానవులందరికీ కూడా ఈ కార్మిక్ డిఫికల్టీస్ అనేటువంటి రావడానికి బ్యాక్గ్రౌండ్గా ఉండే 7 ray causes of కర్మ. అంటే ఈ 7 కిరణాలు 7 రకాలైనటువంటి కార్యక్రమాలు భూమి మీద అందిస్తుంటాయి. సో ఈ 7 రకాలైనటువంటి కార్యక్రమాలకు ట్యూనప్ అవ్వడానికి మానవుడికి ఏర్పడేటువంటి వాటిని కొన్ని డిఫికల్టీస్ అనేటువంటివిగా చెప్తున్నారు. వాటిని చెప్తున్నారు. The causes of all human difficulties, including ill health and disease, individual, national and racial, still further back to the very origin of creation itself. Karma demonstrates in those streams of energy and of primordial substance which pour into and through the created world, including the lower 3 worlds where work the lunar pitris and the elemental essences of all forms. సో ఇది వీళ్ళకే కాదండి, సృష్టిలో అంతా కూడా ఈ కర్మ, ఈ 7 ray కర్మ అంటున్నది ఒకటి పనిచేస్తుంటుంది. సో ఇది పనిచేయడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ అండ్ ఆఫ్ ప్రిమార్డియల్, దీస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆఫ్ ప్రిమార్డియల్ సబ్స్టెన్స్ విచ్ పోర్ ఇన్ టు అండ్ త్రూ ద క్రియేటెడ్ వరల్డ్, ఇంక్లూడింగ్ ద లోవర్ 3 worlds. అది అన్నిట్లోనూ అది వాటిలోంచి అలా దిగు వస్తుంది. సృష్టి మ్యాటర్ ఏర్పడటంలోనే కర్మ అంటున్నది వాటిలో అంటుకోవడం అంటున్నది జరుగుతుంది ఆఫ్ ఆల్ ఫార్మ్స్. This primordial karma, if I may so call it, is contributory to the existence of disease. ఈ ప్రిమార్డియల్ కర్మానే అంటే దేహములు ఇవన్నీ కట్టడానికి, మెంటల్ ప్లేను ఇవన్నీ, ఫిజికల్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేన్ ఇవన్నీ కట్టడానికి వాడబడేటువంటి పదార్థముల్లోనే వీటికి జబ్బు రావడానికి కావాల్సినటువంటి ఒక విషయం అందులో ఇమిడి ఉంది. అంటే ఉదాహరణకి మనం ఒక పదార్థాన్ని తయారు చేస్తాము, ఒక వస్తువు తయారు చేస్తాం. We will not call it eternal కదా, it will have one day it will perish. అది కొన్నాళ్ళు అయిన తర్వాత అది మనం డస్ట్బిన్లో వేసడం మళ్ళీ కొత్తది కొనుక్కోవడం ఉంటుంది. కాకపోతే ది బెస్ట్ అంటుంటుంది ఏంటంటే మామూలుది అయితే 2 years పనిచేస్తుంది, 5 years పనిచేస్తుంది, లేదా 10 years పనిచేస్తుంది, లేదా 20 years పనిచేస్తుంది. సో అందులో నుంచి అది వెళ్ళిపోవడం అంటుంటుంది. అది ఎలా అయితే జరుగుతుంటుందో సృష్టిలో కూడా ఈ 7 rays యొక్క కారణముగా సృష్టిలోకి ఏ మ్యాటర్ అయితే తయారవబడిందో దాంట్లో ఆ మ్యాటర్ యొక్క గుణముతో పాటు ఈ 7 raysలో ఒక కిరణం ఆ మ్యాటర్లో పనిచేయడం చేత దాంట్లో ఏర్పడేటువంటి అవకతవకలు కొన్ని ఉంటాయి. అలా ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ కర్మ గురించి మనకు చెప్తున్నారు. అలా చాలా హయ్యర్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా. And through the created world, including all forms, the primordial karma other than we are told in the ancient books to which the masters have access that the world is constructed of substance which is already tainted with the karma of previous solar system.
ప్రీవియస్ సోలార్ సిస్టమ్ యొక్క పదార్థం చేతే ఇప్పుడు సోలార్ సిస్టమ్ అటువంటి తయారవబడింది అంటే మనం చెప్పుకోం. సో ప్రీవియస్ సోలార్ సిస్టంలో ఉండేటువంటి యొక్క డిస్టర్బెన్సెస్ కొంతవరకు ఆ పదార్థంలో ఉండిపోతాయి. దాన్నే మళ్ళీ ఇలా మొత్తం చేసేసి మళ్ళీ ఒక రూపం ఇస్తారు. సో ఉదాహరణకి ఒక అచ్చు వేసేది ఉంది, తర్వాత బంకమన్ను ఉంది, దాన్ని చేసేసి వాడు ఒక అచ్చు వేసాడు బాగా. ఆ బంకమన్నులో ఉండేటువంటి గుణాలు కొన్ని ఉంటాయి, అది ఆ అచ్చు చేసినటువంటి దాని మీద పనిచేస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఒక వినాయకుడు బొమ్మ వేసినప్పుడు ఆ వినాయకుడి మీద ఆ గుణాలు పనిచేశాయి. ఇప్పుడు ఇంకోటి ఏదో వెంకటేశ్వర స్వామి బొమ్మ తీశాడు వాడు, దాంట్లో కూడా ఆ గుణాలు కొన్ని పనిచేస్తుంటాయి. ఇంతకుముందు వినాయకుడిగా వేసాడు కాబట్టి ఆ గుణాలు పనిచేసాయండి అంటున్నది కాదు. వినాయకుడు విగ్రహం తీసినప్పుడు అందులో ఆ గుణాలు పనిచేశాయి. సో ఆ గుణాలు అందులో పనిచేయడానికి ఏంటి, ఆ మ్యాటర్లో ఇమిడి ఉండిపోయాయి. ఎందుకంటే ఆ మ్యాటర్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ 7 races. 7 races చేతి ఇదంతా కూడా ఏర్పడతాం అని చెప్తున్నా. It will be apparent to you that these streams of force emanating from the lots of 7 rays are colored, therefore, and tainted, if I may use such a word, by the limitation of these same great beings. They are gods from one point of view, but in reality, gods in the making, even though much nearer solar divinity that the most advanced human being is near to planetary divinity. They are the imperfect gods spoken of in the secret doctrine and are the planetary loci of the sacred and non-sacred planets. ఏడుగురు కూడా వీళ్ళందరూ కూడా 7 కిరణములు, అంటే వాటిలో పరిపూర్ణత అటువంటిది ఎక్కడ ఉంది? ఇంతకుముందు సోలాశ్రమంలో వాళ్ళు వర్తించారు. సో ఆ టీచర్లో కొన్ని సహజంగా కొన్ని గుణాలు ఉండిపోతాయి. సో వాళ్ళే టీచర్లుగా వచ్చారు ఈ క్లాస్కి కూడా. సో ఆ గుణాలు కొన్ని వాళ్ళ మీద పనిచేయడం ఉంటుంటుంది. దానివల్ల వాళ్ళని ఏమన్నారంటే ఇంపర్ఫెక్ట్ గాడ్స్ అన్నారు. వాళ్ళే మనకి గ్రహ దేవతలు వీళ్ళందరూ. వీటి గురించి ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.